అష్టవర్షే భవేత్ గౌరీ అన్నయ్య మన వేదాలు పురాణాలు. అంటే 8 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నారి అమ్మాయి గౌరీదేవితో సమానమని దాని అర్థం. మన సాంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయికి 11వ సంవత్సరం కానీ 13వ సంవత్సరంలో కానీ ఈ ఓణీలు ధరింపజేయటం మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయం వెనక ఉద్దేశం ఏమిటంటే 8 ఏళ్ళు దాటింది అని చెప్పటం, గౌరీదేవితో సమానమని, సృష్టికి ఈ అమ్మాయి అవసరం ఉందని ప్రపంచానికి తెలియజెప్పడమే దీని అంతరార్థం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఓణీలు పనికినీరు ధరించటం చిరకాలం నుంచి వచ్చినటువంటి ఆచారం. మీరు చూడండి, ఓణీలు పనికినీరు ధరించిన అమ్మాయి ఎంతో అందంగా ఉంటారు. అందుకనే ఈ సాంప్రదాయాన్ని మన పెద్దలు నెలకొల్పారు. దాన్ని మనం ఇంకా ఆచరిస్తూ పాటిస్తూ దాన్ని గుర్తు చేయడం కోసమే పెట్టినటువంటి ఈ వినోద కార్యక్రమం మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. వక్రతుండ సూర్యకోటి సమప్రభా వసుమతి వరకాల కూచిపూడి గురువుగా నేను ఇక్కడ ఎన్సీసీలో 6 సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నాను. నేను నా కూచిపూడిలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. నైనిక లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూచిపూడి డ్యాన్స్ని ప్రాక్టీస్లో చేస్తుంది. తను ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. తను క్లాస్లో కూడా చాలా బాగా చేస్తూ ఉంది. తను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడంలో ఎంతో ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఈ సొసైటీలో మంచి పేరుని, గుర్తింపుని రెండింటినీ తెచ్చుకుంది. తన ఫ్యూచర్లో ఇంకా మంచి డాన్సర్ అవ్వాలి అని నేను గురువుగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.
చిన్నారి చిరంజీవి, నైనిక ఎలాంటిదంటే క్రమశిక్షణ కలది, అందానికి అందం, లావణ్యానికి లావణ్యం, చైతన్యానికి చైతన్యం, బుద్ధికి బుద్ధిగా ఉండేటటువంటి చిన్నారి. నైనిక అంటే అర్థం ఏమిటంటే మన కంటి పాప. శరీరంలో కన్ను ఎంత ముఖ్యమైనదో అంతే ప్రధానమైనటువంటి అమ్మాయి మా మనవరాలు నైనిక. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు, మన ఇంటి పొదరింటి పువ్వు నిన్ను చూసి నన్ను చూసి నవ్వు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా.
ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక ప్రియ స్వాగతమన్నది